వాగ్దానాల కోసం చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు బెటర్ మీకంటే. ఈ వాగ్దానాల కోసం చర్చికి వెళ్ళే వాళ్ళకంటే కూడా ఆ చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు బెటరు. ఎందుకంటే ఆ చిలక జోస్యం చెప్పేవాడు చిలకని వచ్చి ఏదో ఏదో కాగితం తీయమంటాడు అతను బతుకు తెరువు కోసం. అలా తగలడ్డాం మనం కూడా. ఇవన్నీ మనవే. మళ్ళీ ఎవరో స్పెషల్గా మనకు పంచిపెట్టేవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత పుచ్చిపోయి బతుకుతున్నా నీకు నచ్చేవి నీకు మెచ్చేవి మాత్రం వస్తాయి. అందులో నీకు తెలుసు నువ్వు పుచ్చిపోయి బతుకుతున్నావని. అయినా కూడా నువ్వు తీగానే ఏమొచ్చింది నీకు? మంచిది వచ్చేసింది, నిన్ను అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదించేస్తాను, దీవించేస్తాను, నిన్ను కొండ మీదకి ఎక్కించి తోహించేస్తాను. అలాంటివి నచ్చితే నీకు. తండ్రికి పక్షపాతం లేదు, అందరికి ఇచ్చేసాడు ఒకటే వాగ్దానం, నీకు నాకు మనందరికి. నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం ఒక్కరిదా అందరిదా? ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏం ధరించుకుందుమా అని చింతించకండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అందరిదా కొందరిదా? స్పెషల్గా నువ్వు ఒక్కదానివే రాసి తీసుకుని ఒక్కటే నా బ్రతుకులో జరగాలని ఎందుకు అనుకుంటున్నాను? అలాగా నో మోర్ బ్లైండ్ సెంటిమెంట్స్. ఆ మాయాజాలలో నుంచి బయటికి వచ్చి సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.